భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి ఆడిటోరియం నందు బుధవారం రక్తదాన శిబిరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 13 ఏళ్ల గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీకి కోల ఆనంద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వకర్మల జయంతి ప్రపంచ నేత భారతదేశ విశ్వగురువు అయినటువంటి భారతదేశాన్ని విజయ పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా 15 రోజుల పాటు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు మరి వైద్య శిబిరాలు, అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమము, ఇంకా అన్నదాన కార్యక్రమాలు, ఇంకా కూడా మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా 15 రోజుల పాటు జాతీయ పార్టీ జేపీ నడ్డా గారు, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సామంత్ శ్రీనివాస్ గారు వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మరి వారికి, మా పార్టీ నాయకులకి, మండల అధ్యక్షులకి, మండల ఇన్ఛార్జీలకి, భారతీయ జనతా నాయకుల కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి భారతదేశానికి ప్రధానమంత్రి ఎప్పుడు 2014 అయినారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 2014 సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రక్తదాన శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ దేశంలో ఆయన 23 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ పదంలో గుజరాత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అదే రకంగా భారతదేశాన్ని కూడా విజయ పదంలో ముందుకు తీసుకున్న నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం, మరి ఆయన ప్రధానమంత్రిగా జీవితం ఉన్న రోజులు కూడా ఆయన జన్మదినానికి భారతదేశ ప్రజలందరూ కూడా దాసోహమయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఆయన జన్మదినాన్ని ఒక సేవాభావంతో నాయకుల యొక్క పుట్టినరోజు కేకులు కోసుకోవడం, టపాసులు కాల్చుకోవడం, ఇంకేదైనా డ్యాన్స్ వేసుకోవడం తప్ప సేవా కార్యక్రమం ఏ నాయకుడికి ఉండదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకునే ఈ దేశంలో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. అదే